అంటే ధ్యానంలో మనం ఏది గమనించుకోలేని స్థితిలో ఉన్నప్పుడు, మన లోపలికి విశ్వశక్తి ప్రవాహం జరుగుతుంది. లేదు మనం దీనికి దగ్గర అవుతున్నాం అనే విషయాలు మనకెలా తెలుస్తాయమ్మా? వైబ్రేషన్స్. హ్మ్. మన ప్రకంపనల ద్వారా. ప్రకంపనలు అవి వస్తాయండి. ఇప్పుడు మీకు కూడా తెలుస్తుంది. ఇలా హ్మ్. చేతుల్ని ఇలా అనండి, హ్మ్. మెల్లిగా అనండి. హ్మ్. మీ 2 చేతుల మధ్యలో గమనించండి ఒకసారి. హ్మ్. ఏముంది మీ 2 చేతుల మధ్యలో? ఏదో ఒక మ్యాగ్నెటిక్ పవర్ లాగా. ఉంది కదా! హ్మ్. అదే భగవంతుడి శక్తి హ్మ్. ఇక్కడ. సో, ఈ ఆరా ఏదైతే ఉందో, ఆరా అంటాం దాన్ని. హ్మ్. సో, ఈ ఆరా ఏదైతే ఉందో ఇంత దూరం తీసుకొచ్చినా కూడా మళ్ళీ మన విస్తరించాలి. ఆటోమేటిక్‌గా కనెక్ట్ అవుతుంది. హ్మ్. సో, అది హార్ట్ దగ్గర కూడా అవుతుంది. మీరు మీ హార్ట్‌ని గమనించండి, ఇలా పెట్టండి. హ్మ్. హ్మ్. ఇలా అంటుంటే ఈ 2 చేతుల మధ్యలో ఏదైతే వచ్చిందో హార్ట్‌లో కూడా అలాగే వస్తుంది. హ్మ్. సో, ఈ భగవంతుడి యొక్క శక్తి మన లోపలికి ప్రవేశించినప్పుడు హ్మ్. మన చేతుల్లో నుంచి వైబ్రేషన్స్ వస్తాయి. కంపిస్తూ ఉంటుంది. హ్మ్. సో, ఆ వైబ్రేషన్స్ ఏవైతే వస్తాయో, ఆ వైబ్రేషన్స్ వస్తున్నప్పుడు మనము డివైన్‌తో కనెక్ట్ అవుతున్నాము. భగవంతుడు మనల్ని అనుగ్రహించాడు. హ్మ్. సో, ఇలా చెప్పొచ్చు. హ్మ్. కేవలం వైబ్రేషన్స్ అండి. సహజయోగం అంటేనే వైబ్రేషన్స్. హ్మ్. భగవంతుడు అంటేనే వైబ్రేషన్స్. హ్మ్. మనల్ని భగవంతుడిని అంటే మానవుడిని భగవంతుడిని కలిపేది, అనుసంధానం చేసేది కేవలం వైబ్రేషన్స్ అన్నమాట. హ్మ్. ఎప్పుడైనా కోరుకున్నారా మీరు మాతాజీని స్వప్న దర్శనాలు కావాలని? కోరుకున్నానండి. చాలా. నేను చెప్పాను కదా! ఈ రక్త మాంసాలతో కూడిన నేత్రాలతో చూడాలి తల్లిని అని. చాలా సార్లు జరిగిందండి. మా ఇంట్లోనే జరిగింది. అవునండి. అలాగే మా ఇంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు నేను మాతాజీ గారిని అడిగానండి. అడిగితే ఆకుపచ్చని, నల్లని రేయి, తెల్లని తేట అని 3 వర్డ్స్ చెప్పి వెళ్ళిపోయారు. ఆ తల్లి వచ్చినప్పుడు ఎలా ఉన్నారు అంటే, మన సూర్యాస్తమయం సమయంలో ఎలా ఉంటాడు సూర్యుడు, ఆ కలర్ శారీతో ఉన్నారనమాట. పెద్దగా బొట్టు పెట్టుకొని, ఆ శరీరం అంతా చాలా కాంతివంతంగా ఉంది. తెలుస్తుంది. నేను ఇంక ఇలా ఉన్నాను ధ్యానంలోనే, ఆ తల్లి వచ్చి నిల్చొని చెప్పారనమాట. ఇలా పట్టుకున్నాను. నేను అడుగుతాను, అమ్మా నన్ను ఒక్కసారి నీ ఒడిలో పడుకోబెట్టుకోమ్మా, ఒక్కసారి నా తల మీద చేయి పెట్టండి అమ్మా, మీ అమృత హస్తాలని ఇలా మీ ఆ స్పృహని నాకు ఇవ్వండి, నన్ను స్పృశించండి ఒకసారి, ఎలా చెప్పుకుంటాను నేను ఎవ్రీడే చెప్పుకుంటాను. సో అప్పుడు శ్రీ మాతాజీ గారు కనిపించారండి. కనిపించి ఈ 3 వర్డ్స్ చెప్పారు. చెప్పేసి వెళ్ళిపోయారు. నాకు అది అర్థం కాలేదు. ఏంటి 3 వర్డ్స్ చెప్పారు తల్లి. నేను చైతన్య లహరి బుక్స్ ఉంటాయి మా దగ్గర. ఆ బుక్స్ని ఒక బుక్ని తీసుకొని ఓపెన్ చేసి అడుగుతాను, ప్రశ్న అడిగినప్పుడు దాంట్లో వచ్చింది ఏంటంటే ఆన్సర్, ఆకుపచ్చనిది ఏదైతే ఉందంటే నీ పచ్చటి సంసారం, నల్లని రేయి అంటే సంసారంలో ఎదురయ్యే సమస్యలు, తెల్లని తేట అంటే అవి వెళ్ళిపోతాయి. అందులో ఏం చెప్పారంటే మీ సంసారంలో, పచ్చటి సంసారంలో వచ్చేటువంటి ఈ చీకటి అనే సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వెళ్ళిపోతాయి, మళ్ళీ ప్రశాంతంగా ఉంటారని. సో నాకు అది చాలా బాగా సంతోషాన్ని ఇచ్చింది.